సంక్రాంతి పండుగ తర్వాత సొంత ఊర్ల నుండి హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్తో పాటు రైల్వే స్టేషన్ కూడా ఇటు రద్దీగా మారిన పరిస్థితి నెలకొంది. ఇటు శనివారం నుంచి చూసుకుంటే మాత్రం ప్రయాణికుల రద్దీ ఎక్కువైంది. నిన్న ఆదివారం అమావాస్య కారణంగా కొంత రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ ఈరోజు మాత్రం సోమవారం మాత్రం రద్దీ ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇటు బస్టాండ్తో పాటు ఇటు విజయవాడ రైల్వే స్టేషన్ కూడా రద్దీ మాత్రం విపరీతంగా ఉంది. ఇటు బస్సుల కోసం కూడా ప్రయాణికులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటు శనివారం సాయంత్రం నుంచి చూసుకుంటే మాత్రం ఆదివారం ఉదయం వరకు దాదాపు ఆదివారం సాయంత్రం వరకు కూడా దాదాపు 48,535 వాహనాలు ఇటు కీసర టోల్ ప్లాజా దాటినట్టు తెలుస్తుంది. ఇటు ద్విచక్ర వాహనాల మీద కూడా హైదరాబాద్ నుంచి సొంత ఊర్లకు ఇటు వేలాది మంది తరలి వచ్చిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా దాదాపు 5 నుంచి 10,000 ఇటు ద్విచక్ర వాహనాలు కూడా ఇటు ఇక్కడ కీసర టోల్ ప్లాజా దాటినట్టు తెలుస్తుంది. చూసుకోవచ్చు, ప్రస్తుతం మనం ఇటు విజయవాడ బస్ స్టేషన్లో ఉన్నాం. విజయవాడ బస్ స్టాండ్ కూడా దాదాపు ప్రయాణికుల రద్దీతో మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు నిన్న అమావాస్య కారణంగా కొంత ప్రయాణికుల రద్దీ అనేది బస్టాండ్లో రైల్వే స్టేషన్లో తక్కువగా ఉంది. ఈరోజు సోమవారం ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా రైల్వే స్టేషన్తో పాటు బస్టాండ్ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా కీసర టోల్ ప్లాజా దగ్గర కూడా మాత్రం వాహనాలు ఇటు వేల సంఖ్యలో మాత్రం ఈరోజు టోల్ ప్లాజా దాటి హైదరాబాద్ వైపు వెళ్తున్నాయని మాత్రం అధికారులు అంటున్నారు. గత 3 రోజుల నుంచి చూసుకుంటే వేలాది వాహనాలు కీసర టోల్ ప్లాజా దాటి ఇటు హైదరాబాద్ వైపు వెళ్ళాయి. అదేవిధంగా ఇటు వెస్ట్ బైపాస్ ఓపెన్ చేయడం, అంటే వన్ సైడ్ వెస్ట్ బైపాస్ని ఓపెన్ చేయడంతో ఇటు విజయవాడ పట్టణంలో చూసుకున్న మాత్రం కొంత వాహనాల రద్దీ తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్రీరామ్తో శ్రీధర్, TV9 విజయవాడ.